వెల్కమ్ టు ఆస్ట్రోటైమ్ ఛానల్. ఈరోజు మన ఆస్ట్రోటైమ్ ఛానల్కి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ బోగాది వెంకటరాయుడు గారు ఉన్నారు. మరి అసలు ఆస్ట్రాలజీ గురించి కానీ స్పిరిచువాలిటీ గురించి కానీ ఆయనకున్న ఒపీనియన్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్, ఆస్ట్రాలజీ మీరు జర్నలిస్ట్ కాబట్టి ఎన్నో రాశారు. మీరు జాతకాలను నమ్ముతారా లేదా ఆధ్యాత్మికత విషయాల్లో మీకున్న ఒపీనియన్స్ ఏంటి సార్? నేను మొదటి నుంచి కూడా ఆస్ట్రాలజీని నమ్ముతానండి. ఆస్ట్రాలజీని, హస్త సాముద్రికాన్ని రెండూ నమ్ముతా. అయితే వీటిని ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళని నమ్మను. ఓకే, శాస్త్రాన్ని నమ్ముతా, లేకపోతే హస్త సాముద్రికాన్ని నమ్ముతా. కానీ వీటిని పొట్టకూటి కోసం ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు ఇవాళ వందల సంఖ్యలో ఉన్నారు. అవును, వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో ఉన్నారు. యూట్యూబ్లో మాత్రం వందల సంఖ్యలో ఉన్నారు. అవును. ఈ యూట్యూబ్లో జ్యోతిష ఫలితాలు అంటూ చెప్పే వాళ్ళల్లో 99.9999999% మంది మీరు చూస్తే కింద ఫోన్ నంబర్ ఇస్తారు. అవును. అవి చూసి ప్రభావితమై మనం ఫోన్ చేసామనుకో, గురువు గారు బిజీగా ఉన్నారు, ఆడే మాట్లాడినా కూడా ముందు ఒక 2,000 మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి, గురువు గారు మాట్లాడతారు అని చెప్తారు. ఓకే. ఇదివరకు మనకు ఊళ్ళల్లోనూ అక్కడ ఊరికి 2-3 పండితులు ఉండేవాళ్ళు. ఇప్పుడు కాకినాడ అనగానే నేమానేవారు. సో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆడు ఇంగ్లాండ్లో ఉన్నవాడు చూస్తున్నాడు, జపాన్లో ఉన్నవాడు చూస్తున్నాడు, వెంటనే ఫోన్ చేస్తున్నాడు. డాలర్లు వేయండి, ఒక $100 వేయండి, $50. ఇప్పుడు ఈ జ్యోతిష్కులు ఒక్కొక్కళ్ళు 2-3 పియ్యలను పెట్టుకుని, కొంచెం స్మూత్గా ఉండటానికి ఆట పియ్యలు ఇట్లా పెట్టుకుని, దే ఆర్ డూయింగ్ రోరింగ్ బిజినెస్ ఆన్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ పీపుల్. బేసికల్గా ప్రతి మనిషికి కూడా ఒక లగ్నం, జాతకం ఉంటుంది. అవును. ఏదో ఒక పర్టికులర్ టైంలో పుడతాడు. దానికి గ్రహాలు 12 రాసుల్లోనూ ఎక్కడో స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. ఓకే. ఆ మనిషి జీవితం, ఆడు దొంగ అవుతాడా, పోలీస్ అవుతాడా, సీతారామాంజనేయులు అవుతాడా, చంద్రబాబు నాయుడు అవుతాడా, ఏదనేది ఆ గ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. అవును. అంతేగాని గోచార ఫలితాల మీద ఆధారపడి ఉండదు. ఓకే. గోచార ఫలితాలు అనేవి ఏంటంటే, కాలమాన పరిస్థితులు ఇట్లా ఉండొచ్చు, ఈ దేశం ఈ టైంలో ఈ ఇబ్బందులు పడవచ్చు, ఈ వర్షాలు రావచ్చు, లేకపోతే ఇక్కడ యుద్ధాలు జరగవచ్చు, ఇవి ఇండికేట్ చేస్తుంది గోచార ఫలితం. ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయలేదు అనేది నా యొక్క నమ్మకం, బేసిక్ అవగాహన. ఓకే. ఒక మనిషి జీవితాన్ని ప్రభావితం చేసేది ఏంటంటే ఆ మనిషి వ్యక్తిగత జాతకం. ఓకే. 100%. గోచారం అనేది సప్లిమెంటరీ అయితే కావచ్చేమో, కానీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, వచ్చే 15 రోజులు జరిగేది ఇదే, దేవుడు కూడా ఆపలేడు తంబనేలు. మీ గుండెలు పగిలిపోయే నిజాలు. దాంట్లో గుండెలు పగలాల్సిన అవసరం ఏముంది? నిజాలైతే, అబద్ధాలైతే గుండెలు పగలాలి. కానీ మరి చూస్తున్నారు కదా, మీలాంటి వాళ్ళు అందరూ చూస్తున్నారు కదా, ఎందుకు చూస్తున్నారు చెప్తున్నా. తొక్కలు తీసేసి ఒక కండువా కింద నుంచి పైదాకా కప్పి, ఈ బొజ్జల మీద, వీటి మీద ఈ బూతి పెట్టేసి, అవి మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకుని చెప్తే వినరా? కరెక్ట్. అందువల్ల ఏంటంటే ఇది ఒక మాఫియా కింద తయారైపోయారు. తర్వాత నాకు జ్యోతిష్యం రానవసరంలా, మీలాంటి వాళ్ళతో రాయించేసుకుని నేను మాట్లాడేసి నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే నాకు బిజినెస్ అయిపోద్ది. ఎవడో ప్రశ్న అడుగుతాడు, అప్పారావు, నేను 1964 డిసెంబర్ 14న పుట్టానండి, నా జాతకం ఎట్టుందని, 2,000 వేయండి అకౌంట్లో అని. నేను మిమ్మల్ని అడిగి ఈ జాతకం చూడండి అని మీకు 500 ఇచ్చేసి ఇది తీసుకుని ఆడికి పంపించేశానంటే ఆడు పండగ. అంతే కాబట్టి ఇది ఏంటంటే పెట్టుబడి లేని ఒక భారీ వ్యాపార స్కామ్ ఈ యూట్యూబ్ జ్యోతిష్యాలు కల్పించింది. వాళ్ళకి విపరీతమైన మార్కెట్ని క్రియేట్ చేసింది యూట్యూబ్ అనేది. అవును. యూట్యూబ్ మీద ఆధారపడి ఇంత వ్యాపారం చేస్తున్న సింగిల్ కమ్యూనిటీ ఇంకొక ఏమీ లేదు. ఇక జ్యోతిష్కులు
ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇద్దరికి ఓన్లీ మేల్స్ చెప్పేవాళ్ళు ఓకే మాకు. వాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా తయారైపోయారు, 4 5 ఇప్పుడు మనకి యూట్యూబ్లో కనపడుతుంది. శాస్త్రం ఉందని నమ్ముతారా మీరు? శాస్త్రం ఉంది, 100కి 100 నమ్ముతా. అయితే వాళ్ళు ఏం చేయాలి, వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలా, ఓకే దట్ ఈస్ ఫైన్. కానీ గోచార ఫలితాలను పట్టి జనాన్ని భయపెట్టేసి ఫోన్ నంబరు ఈ సైజు లెటరింగ్ ఫోన్ నంబరు ఒకవేళ మిస్ అవుతామో మన కళ్ళు కనపడమేమో అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ఎవరు? వేణుస్వామి కాదు, చిత్రంగా ఉంటుంది అతని పేరు, ఎల్బీ నగర్ ఏరియాలో. అన్నీ చెప్తూ ఉంటాడు, మోడీ జాతకం, అమిత్ షా జాతకం, మళ్ళీ కేసీఆర్ వస్తాడు. ఎందుకంటే పెద్దోళ్ళ గురించి చెప్తే కానీ ఇక్కడ వినరు, వ్యూస్ రావు. వ్యూస్ వస్తే కానీ మరి ప్యాసింజర్లు దొరకరు. ఒక ఆయన పేరు సోమసుందర్, ఒక ఆయన పేరు కళానిధి రాంబాబు. ఓకే, ఆయనకి ఫోన్ చేసాం అనుకోండి, చేయండి ఇప్పుడు 6,000 వేయండి అకౌంట్లో అంటారు. లైన్లోకి రాడు, ముందు 6,000 వేయాలి. ఓకే, ఎస్ట్రాలజర్ యశస్వి, ఎస్ట్రాలజర్ కుమార్, చింతా రాజేష్, ఈడొకడు ఎస్ట్రాలజీ, ఈడు తిరుపతి, డిఎన్ఏ ఎస్ట్రాలజీ అతని పేరు, ప్రసాద్ ఎస్ట్రాలజర్. అంటే మీరు రీసెర్చ్ చేయడానికి పెట్టుకున్నారు ఇవన్నీ? మీరు ఎందుకు పెట్టుకున్నారు ఈ నెంబర్లన్నీ? వాళ్ళకి ఫోన్ చేశాను నేను, నా జాతకం ఎట్టుందని అడుగుతాను. కానీ ముందు డబ్బులు వేస్తేనే వీళ్ళు మాట్లాడేది, డబ్బు లేకుండా. ఒంగోలు ఎస్ట్రాలజరు, పరమేశ్ ఎస్ట్రాలజరు. అంటే మీ జీవితంలో వీళ్ళు చెప్పినట్టు ఏమైనా జరిగిందండి ఎక్కడన్నా? ఏది మీ లైఫ్లో ఆస్ట్రాలజర్లు చెప్పినట్టుగా ఏమైనా జరిగిందా? ఎస్ట్రాలజర్గా చెప్పినట్టు జరగడానికి నాకే కొంత తెలుసు అండి. జర్నలిస్ట్ కాబట్టి మీకు ఆల్రెడీ అవగాహన జస్ట్ తప్ప అంటే ఎవరికో చెప్తానికి పనికిరాదు. కానీ నా ఎస్ట్రాలజీ ఈ గ్రహాలు ఇవి ఇప్పుడు మంచి పీరియడ్, ఇది కాదు, ఇది నాకు తెలుస్తుంది. పామిస్ట్ కూడా, పామిస్ట్లో చాలా మంచి వాళ్ళు, శాస్త్రోక్తంగా. కలిసారా మీరు ఎవరినన్నా? కలిశాను. ఎక్కడ వాళ్ళు? దుకాణం అంతా కాకినాడేగా. మీరు అక్కడ చేశారు కదా, దొంగతనం చేసిన కాకినాడే, పెద్ద మనిషిలాగా చాలా మంది అయినా కాకినాడే. ఏమాని ఫ్యామిలీ వాళ్ళని కలిసారా? ఇప్పుడు కాదు, 20 years అయ్యండి. ఇప్పుడు యాక్చువల్గా నేను యూట్యూబ్ చూసేది కూడా ఈ దొంగ జ్యోతిష్కుల కోసమే చూస్తా. ఓకే, ఎవరెవరు ఏం మాట్లాడతారేమని. అసలు ఈ శాలువా వేసి బొట్లేంటి నాకు అర్థం కాదు. మీరు జ్యోతిష్కులే. ఒకటండి, ఇప్పుడు నేను ఆస్ట్రాలజర్ని, కామెంట్లు పెడుతున్నాను నేను చెప్పి వీడియోకి, ఈయనేం జ్యోతిష్కుడు, మెడలో ఏమీ లేవు, నామాలు లేవు, లేకపోతే ఉంగరాలు లేవు, చేతికి లేవు, ఈ తరహా కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, నేను యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళని ఫాలో అవడానికి చూడడం. ఇతను బొట్లు పెట్టుకున్నాడా లేదా, ఒళ్ళంతా చొక్కా వేసుకున్నాడా లేదా, లేకపోతే గుండు గీసి పిలక పెట్టుకున్నాడా లేదా, మొహం మీద ఈబూతి రాశాడా లేదా, భాష ఎట్లా ఉంది, వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు జనాన్ని, ఈ స్టడీ చేయడానికి చూస్తా. ఓకే, బేసికల్గా రోజు 1 గంట 2 గంటలు. అంటే చెప్పే సబ్జెక్ట్లో వాస్తవం ఉందా అని కూడా చూస్తారా? చూస్తా. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా చూస్తా. ఇవాళ చూస్తుంటే మీరు మాట్లాడింది కనపడినాయి. ఓకే, నేను ఆశ్చర్యపోయా, లిటరల్గా ఆశ్చర్యపోయా. సీనియర్ జర్నలిస్టు జ్యోతిష్యం చెప్తున్నాడు ఏంటి అని చెప్పి కొంచెం క్రిటికల్గానే చూసా. చాలా పద్ధతిగా, చాలా లాజికల్గా బాగా చెప్పారు. ఓకే, వెంటనే మీకు ఫోన్ చేసి అభినందనలు చెప్పాను కదా. అవును, ఇంకా నేను వాళ్ళతో కట్టనా. శాస్త్రం అనేది కరెక్ట్. ఇప్పుడు అది కరెక్ట్ కాకపోతే ఇన్ని 100 సంవత్సరాలు సర్వైవ్ కాదుగా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి మహిత్యం లేకపోతే ఇప్పుడు రోజుకి 50,000 మంది 60,000 మంది వెళ్ళేవాళ్ళు పిచ్చోళ్ళు కాదుగా. అక్కడ ఏదో మహిత్యం ఉంది, ప్రజలకు అనుభవంలోకి వస్తుంది ఆ మహిత్యం. వాళ్ళు మొక్కుకుంటే ఏదో కోరికలు నెరవేరుతున్నాయి, మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. మీరు హుండీ దగ్గర కాసేపు నిలబడితే తిరుపతిలో, అవును, పెద్ద క్యూల్లో వచ్చేసి దబా వేసేస్తారు. అదే అంటే వాళ్ళకి నమ్మకము ఏదో ఉండబట్టే కదా. అంతే కదా, స్వామివారికి అన్ని కానుకలు ఇస్తున్నారంటేను. అట్లాగే శాస్త్రం అనేది ఉంది, పామిస్ట్రీ కూడా ఉంది. చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు సరిగ్గా. ఉన్నారు ఒకళ్ళిద్దరు, నాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన ఉన్నారు. ఓకే, 100% సైంటిఫిక్గా చెప్తాడు. అట్లా పక్కన పెడితే వీళ్ళందరి మీద కూడా ఒక క్యాంపెయిన్ నిర్వహించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. శాంసంగ్, నేను ఆ ఉద్దేశంతోనే సొంతంగా ఆస్ట్రో టైంని పెట్టి రీసెర్చ్ ఓరియంటెడ్గానే
మీరు ఇప్పుడు ఎట్ ర్యాండమ్ ఒక యూట్యూబ్ ఓపెన్ చేయగానే మొత్తం అంతా ఆడలేగా, వాళ్ళేగా. ఈ బూది బొట్లు, పిలకలు, ఈ కండువాలు, గోల ఒక ఆయన నంబర్ ఉంటుందిగా తాటికాయ అక్షరాలతో, ఫోన్ చేద్దాం లైవ్లో. సార్ గురువుగారు ఉన్నారా అని అడుగుదాం. గురువుగారు ఇప్పుడు పని మీద ఉన్నారండి, ఈ గోడకేసి గీక్కుంటున్నారు, మీరు నాకు చెప్పండి అని ఆ శిష్యుడు ఎవడో చెప్తాడు. చెప్తే అట్లా కదండి నేను పలానండి, ముందు 2,000 అకౌంట్లో వేయండి. అసలు ఆయనకు చదువుచ్చో లేదో మనకు తెలియదు, మన సమస్య ఏంటో ఆయనకు తెలియదు, మనం ఏం అడగదలుచుకున్నామో ఆయనకు తెలియదు. ముందు 2,000 వేసేయాలి అకౌంట్లో, లేదా 1,000 వేసేయాలి. ఒక గీతను కళానిధి రాంబాబు అయితే 6,000. మొత్తం రేట్లన్నీ కూడా ఫిక్స్ అయిపోయి అందరి రేట్లు నేను చెప్పేయగలను. ఈ గ్యాంగుల్ని చూసి జనం మోసపోతుంటే, ఇప్పుడు మీరు ఫీల్డ్ జర్నలిజం ఉండుంటే ఒక వార్త రాసేవాళ్ళేమో. ఏదండి వార్త రాసేవాళ్ళేమో, వీళ్ళ మీద వార్త రాసేవాళ్ళేమో మీరు. ఇప్పుడు రాయాలంటే రాయవచ్చు. ఇప్పుడు నేను ప్రతి వారం ఒక ఆర్టికల్ విజయవాడ నుంచి డిజిటల్ పేపర్ ఉంది మహానాడు అని, ప్రతి వారం దాంట్లో ఆదివారం రాస్తున్నా. ఎక్కువగా రాజకీయాల మీద రాస్తున్నాను, చంద్రబాబు, జగన్, ఈ గోల మీద రాస్తున్నాను. వీళ్ళ మీద ఒక వారం రాద్దామని నాకు మనసులో కలిగింది. నేను వైద్యశ్రీ కోయిల్ వెళ్ళా, తంజావూరు, మన తంజావూరు లైబ్రరీకి వెళ్ళాను, వైద్యశ్రీ కోయిల్ వెళ్ళా. నాడీ ఆస్ట్రాలజీ మీద విక్రాల వేదవ్యాస గారు బుక్స్ రాశారు. అవును, పోసముత్తు ఫ్యామిలీ గురించి రాశారు. నేను ఆ పోసముత్తు ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళని కనుక్కుంటే హోటల్స్ వాళ్ళు ఏం చెప్పిందండి, ఇదంతా ఫేక్ అండి, కాకపోతే మేము బతుకుతున్నాం వీళ్ళ వల్ల. వైదీశ్వరన్ కోయిల్ నేను వెళ్ళి 2 రోజులు ఉన్నా. నాకు మొదటి నుంచి పోలీసులతో అనుబంధం ఎక్కువగా. అదే ఇవాళ కాదు, 1978లో రామలింగేశ్వరరావు గారు, బిఎం రామలింగేశ్వరరావు గారు ఎస్పీగా ఉండేవారు. అవును, ఇప్పుడు లేరు. ఆయన 1978లో ఏలూరు ఎస్పీ. ఆయనతో మొదలుపెట్టి ఈ పూట వరకు కూడా చాలామంది ఐపీఎస్, నాన్ ఐపీఎస్లు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందువల్ల వైదీశ్వరన్ కోయిల్కిలో దిగ్గానే రూమ్లో నేను లగేజ్ పెట్టేసి వైదీశ్వరన్ కోయిల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయా. ఎస్ఐ దగ్గరికి వెళ్ళి, నేను ఇట్లా జర్నలిస్ట్ని, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, భారత ప్రధానమంత్రి తెలుసు, గాంధీ గారు తెలుసు, సుభాష్ చంద్రబోస్ తెలుసు అని ఇవన్నీ ఏయో చెప్పేసి, సరే ఏంటి పరిస్థితి ఇక్కడ అని అడిగా. అంటే 199 ఫేక్ అండి, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ లిటరల్గా ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఆయన చెప్పేది మీరు తీసుకోబాకండి, కొంతవరకు పర్వాలేదని నేను అనుకుంటున్నాను అని ఒక కానిస్టేబుల్ని ఇచ్చి పంపించాడు. నేను ఆయనతో మాట్లాడి వచ్చా. ఇది జరిగి కూడా ఒక 20 ఏళ్ళు అయ్యాం. వాళ్ళు తమిళంలో చెప్తారు. అవును, వైదీశ్వరన్ కోయిల పక్కన ట్రాన్స్లేటర్ ఎవరన్నా పెడతారు. ఆడి తెలుగు మన ఇండియా తెలుగు కాదు, అవును, అది సౌత్ కొరియా తెలుగు అన్నట్టుగా ఉంటుంది. ఆడు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పే గోల ఆడి. కాకపోతే మీ అమ్మగారి పేరు కచ్చడి తప్పల్లో ఉందా, గజడి తప్పల్లో ఉందా, అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. సీ మీద వసద్ది అదే అంటాడు. అంటే మనం చంద్రబాబు నాయుడు దృష్టి అవును అంటాం. చివరి డకారం మీద ఉంటుంది అంటాడు, అవును అంటాం. సో నేరో అయిపోయింది సికి డీకి మధ్యలో. అట్లా నేరో చేసుకుంటే లేదంటాడు, మీరు లేదని కాలేదనుకో ఆ కాగితం తీసి పక్కన పెడతాడు. ఇది పరమ హంబక్కు. అట్లా కదా, ఇది జ్యోతిష్యం శాస్త్రం మంచిది, దాని మీద బతికే వాళ్ళంతా ఇదిగో ఈ బ్యాచ్. అవును, ఒకడు గడ్డం పెంచుతాడు, గడ్డం పెంచకపోతే జ్యోతిషం రాదా? నంది బట్ల ఏదో శర్మ, అవును, అదొక ఆయన. ఈ ధరించి ఇద్దరు కండువా వేస్తాడు. థరోలీ మిస్యూజ్డ్ ఏదన్నా ఉంది అంటే జ్యోతిషమే. అంటే వైద్యపరంగానూ కొన్ని జరుగుతున్నాయి, ఇట్లా జ్యోతిషపరంగానూ జరుగుతున్నాయండి. వైద్యులందరూ గొప్పగా ఉండాలని చెప్పట్లా, వాళ్ళు కూడా దీన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు రెమెడీస్ పేరుతో దోచుకుంటున్నారు. వీళ్ళకి ఇది బిజినెస్, యాజ్ గుడ్ యాజ్ బిజినెస్. అయితే ఏంటంటే ఏ బిజినెస్ చేయాలన్నా పెట్టుబడి కావాలిగా. ఇది పెట్టుబడి లేని బిజినెస్. దీనికి పెట్టుబడి ఏముంది? ఇంత ఈ బూతిని శాలువా చిన్న పిలక ఉంటే సరిపోద్ది. అదే చాలా దారుణం అన్నమాట. అసలు దీనికి ఏం అంటే ప్రతి సమస్యకి జెన్యూన్గా వీళ్ళు పలానా వాళ్ళని తెలుసుకోవడం ఎలా అండి? అదే ఇప్పుడు ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఎక్కడో చోట ఉంటుంది. పిల్లలకి హాస్టల్ సరిగ్గా లేదు, దానికి ఒక పరిష్కారం ఉంటుంది, అది సరి చేయటం. అట్లా ప్రతిదానికినే. అసలు వీళ్ళ అరాచకానికి పరిష్కారం ఏంటని నేను చాలాసార్లు ఆలోచిస్తా.
నాకైతే ఏమీ కనపట్ల. ఎందుకనంటే యూట్యూబ్ ఈజ్ నో బడీస్ ప్రాపర్టీ. ఆ యూట్యూబ్ వాడికి ఉత్తరం రాయాలి, ఇట్లాంటి లంబడి కొడుకులు అందరినీ బ్యాన్ చేయరా బాబు అని చెప్పి నాకు ఇంకా పైగా ఏమవుతుందంటేనండి, ఒక ఆయన ఇప్పుడు నేను అస్ట్రాలజీ అనుకోండి, వచ్చిన వ్యక్తి అక్కడ కూర్చుంటాడు, నాకు ఎంత తెలుసో వాళ్ళకి తెలియదు. అది అర్థమైందండి. మీరు ఏం చేయాలంటే యూ పర్సనల్లీ యువర్ అన్ అస్ట్రాలజర్. మీరు చదువుకున్న అస్ట్రాలజర్, ఏదో వంశపారంపర్యంగానో అట్లా వచ్చిన అస్ట్రాలజర్ కాదు. మీరు ఒక్కొక్క వారం అట్లీస్ట్ ఈ ఫోన్ నెంబర్ ఇచ్చే వాళ్ళని పిలిస్తే ఎగరేసుకుంటూ వస్తారు పబ్లిసిటీ కోసం. ఆన్ వాట్ బేసిస్ మీరు చెప్తున్నారు? ఒక అబ్జర్వేషన్ చెప్పాడు అనుకోండి, ఈ గురువు మీదకి శని రావటం వల్ల, శని ఉన్న స్థానం మీదకి గురువు రావటం వల్ల ఈ ఫలితం కలుగుద్ది వృషభ రాశి వాళ్ళకని చెప్పాడు అనుకోండి అతను. అది తప్పు అని మీకు తెలిసినప్పుడు ఎట్లా కలుగుద్దాయా అని మీరు క్రాస్ ఎగ్జామ్ చేసి మీరు ఫోన్ నెంబర్లు ఎందుకు ఇస్తున్నారు కింద? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ గివింగ్ యువర్ ఫోన్ నెంబర్స్? అంతే కదా. ఇప్పుడు మీరు జ్యోతిష్యం చెప్పదలుచుకున్నారు గ్రహాల గురించి, అదే దావుద్ అని ఒక సాయిబు, అవును, న్యూమరాలజిస్టు, ఆయన న్యూమరో, యాస్ట్రో, పామిస్ట్రో, ఇంకొక 7-8 చెప్తాడు ప్రపంచంలో నేనేనని. ఆయన కూడా ఈ సైజు నంబరు. ఆయనకి 4 పియ్యలో 3 పియ్యలో ఉన్నారు. ఆయన లైన్లోకి రాడు. మరి ఆయన ఫీజు ఎంతో నేను అడగలేదు. అట్లా ఒక్కొక్కరిని పిలిచి వై యు ఆర్ గివింగ్ యువర్ ఫోన్ నంబర్స్ అంటే మీరు సమాజం మీద ప్రేమతో ఇవన్నీ చేస్తున్నారా, మీ వ్యాపారం కోసం చేస్తున్నారా అని కెమెరాలు ఆన్ చేసి అడగండి, అవి టెలికాస్ట్ చేయండి సార్. అదే నేను అందరి రోజు పిలుస్తానండి. ఎందుకంటే నేను ఒక ఆస్ట్రాలజర్గా నేను అందరిని పిలిచి నేను ఇంటర్వ్యూ చేద్దామనే ఉద్దేశంతోనే ఆస్ట్రో టైమ్ ఛానల్ పెట్టుకుని నేను మొన్న కూడా ఎయిటింగ్లో వాళ్ళు నా పేరు పెట్టేసి నెంబర్ పెట్టేశారు. నెంబర్లు పెట్టమాకండి అమ్మా, నేను ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి నేను చేస్తున్నా, మీరు చూడలా, నాకు తెలీదు. అదే మీరు అడిగారు సడన్గా, మీరు అస్ట్రాలజరా అని మీరు అడిగారు. నేను మళ్ళీ చూసా మీ వీడియోలో నంబర్ ఎక్కడ ఉందా అని చూసా. అదే నిన్న చెప్పానమాట, నెంబర్ పెట్టకండి. ఎందుకు నాకు ఇప్పుడు అస్ట్రాలజర్ మీరు చెప్తున్నారు, ప్రజలు తెలుసుకోవాలంటారు. దెన్ వై యు ఆర్ గివింగ్ యువర్ నంబర్? నేను 2020లో చాలా వీడియోలు చేశా, అవి మీరు చూడలేదు, జనరల్గా చూడలేదు. ఇప్పుడు సడన్గా పెట్టింది చూశారు. అనుకోకుండా చూసా. నాకు ఉద్యోగం సద్యోగం లేకపోవడం వల్ల నాకు ఈ యూట్యూబే నాకు పెద్ద కాలక్షేపం. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారు, మీరు చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.